వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు షైన్ యువర్ మైండ్. ఈ వీడియోలో ఆత్మస్వరూపి అయిన దేవుడు నరరూపిగా జీసస్గా భూమి మీదకి ఎందుకు రావాల్సి వచ్చిందో తెలుసుకుందాం. మొట్టమొదటి ఆది మానవుడు అయిన ఆదాము మొదలుకొని ఆదాము నుంచి వచ్చిన సంతతి వారందరూ దేవుని చెప్పిన ఆజ్ఞలకు వ్యతిరేకంగా జీవిస్తూ అతిక్రమములు పాపములు చేస్తూ జీవించేవారు. ఆదాము నుంచి వచ్చిన 4వ తరం అయిన ఏనోషుతో మరల దేవునితో సహవాసం ప్రార్థన మొదలవుతుంది. 7వ తరం అయిన హానోకు నీతిమంతుడు అయిన కారణాన్ని బట్టి మరణం లేకుండానే దేవుడు 365 సంవత్సరాల తర్వాత హానోకుని తీసుకుంటాడు. కానీ ఆ తర్వాత నుంచి వచ్చే జనరేషన్స్ వాళ్ళు మరింత పాపాలు చేయడం వల్ల దేవుడు భూమి మీదకి జలప్రళయం రప్పించి ఆ జలప్రళయంలో జీవరాశులతో సహా అందరినీ తుడిచివేశాడు. అయితే 11వ జనరేషన్ అయిన నోవాహు నీతిమంతుడు కాబట్టి దేవుడు ఓడని సిద్ధం చేయమని చెప్తాడు. అలా నోవాహు చేసిన ఆ ఓడలో నోవాహు, అతని భార్య, అతని 3 కొడుకులు, కోడళ్లతో పాటు పవిత్ర జీవరాశులలో 7 చొప్పున, పవిత్రం కాని జీవరాశులలో 2 చొప్పున ఓడలో ప్రవేశిస్తారు. 40 రాత్రులు 40 పగళ్లు కురిసిన ప్రచండ వర్షం వల్ల భూమి అంతా నీళ్లతో నిండిపోతుంది. 1 సంవత్సరం తర్వాత భూమి మీద నీళ్లు ఇంకిపోతాయి. అప్పుడు దేవుడు వాళ్లను ఓడ నుండి బయటికి రమ్మని చెప్తాడు. నోవాహు కుటుంబం వాళ్ళని దేవుడు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నింపండి అని ఆశీర్వదిస్తాడు. దేవుడు చెప్పినట్లు వాళ్ళు భూమి అంతటా స్ప్రెడ్ అవ్వకుండా ఇరాక్లోనే ఒక పెద్ద గోపురం కట్టుకొని పేరు సంపాదించుకొని అక్కడే ఉండిపోదాం అని ఆలోచన చేస్తారు. అలా అనుకొని బాబేలు అనే ఒక పెద్ద గోపురం కడతారు. దానితో దేవుడు ఆ గోపుర నిర్మాణం నిలిపివేయడం వల్ల, వారి వారి భాషలను తారుమారు చేయడం వల్ల జలప్రళయం గతించిన 101 సంవత్సరాలకి భూమి మీద కొత్త భాషలు ఆరంభమయ్యాయి. ఒకరికి మధ్య కమ్యూనికేషన్ ప్రాబ్లం అనేది ఏర్పడింది. సో భూమి అంతటా ఈ నోవాహు నుంచి వచ్చిన 3 కుమారుల నుంచి వచ్చిన సంతానం భూమి అంతటా చెదిరిపోయారు. అలా అప్పటి నుంచే కొత్త మతాలు, ఆచారాలు ఆరంభం అవ్వడంతో కొత్త దేవుళ్లను కూడా మనుషులు విగ్రహాలు రూపంలో చేసుకుని ఆరాధించడం మొదలుపెట్టారు. ఇలా నిజమైన దేవునికి అందరూ దూరం అయిపోయారు. జలప్రళయం గతించిన 352 సంవత్సరాల తరువాత అబ్రహాము జన్మిస్తాడు. మనుషులు చేసుకునే విగ్రహాలలో దేవుడిని చూడకుండా నిజమైన దేవుని కోసం ఆరాటపడే వ్యక్తి అబ్రహాము. అలా మొట్టమొదటిగా దేవుని తట్టు తిరిగిన వ్యక్తి అబ్రహాము. కాబట్టి అబ్రహాం నుంచి వచ్చిన ముస్లింలు, క్రిస్టియన్స్ విగ్రహాలను ఆరాధించరు. అబ్రహాం నుంచి వచ్చిన సంతానాన్ని దేవుడు ప్రత్యేకించాలని అనుకుంటాడు. కాబట్టి ఐగుప్తు దేశంలో అబ్రహాము సంతతి వారైన ఇజ్రాయేలీలను దేవుడు మోషే ద్వారా బానిసత్వం నుంచి విడిపించి వారికి ప్రత్యేక కట్టడాలను, నియమాలను, ఆజ్ఞలను జారీ చేస్తాడు. దేవుడు ఎన్నో అద్భుతాలు, సూచక క్రియలు ఇజ్రాయేలీల మధ్య చేస్తాడు. కానీ ఇజ్రాయేలీలు అవన్నీ మర్చిపోయి నీళ్లు లేవు, ఆహారం లేదు, నాన్ వెజ్ లేదు అంటూ ఇలా చిన్న విషయాలకి దేవుణ్ణి విసిగిస్తారు. చివరికి ఒక బంగారు దూడని తయారు చేసుకుని ఆ దూడని దేవుడిగా ఆరాధించి దేవునికి కోపం తెప్పిస్తారు. కానీ మోషే విన్నపం మీద దేవుడు వాళ్ళని క్షమించి 40 సంవత్సరాల ప్రయాణం తరువాత వారి తరువాత జనరేషన్ వాళ్ళని దేవుడు కనాను దేశానికి చేరుస్తాడు. ఆ దేశాన్ని ఇప్పుడు ఇజ్రాయేలీల దేశం అని పిలుస్తారు. నిజానికి ఇజ్రాయేలీలకు రాజు ఉండడు. దేవుడే ప్రవక్తల ద్వారా ఇజ్రాయేలీలను పాలిస్తూ ఉంటాడు. కానీ ఇజ్రాయేలీలు మాత్రం మిగిలిన దేశంలో ప్రజలకు రాజులు ఉండడం చూసి మాకు కూడా రాజు కావాలి అని సమూయేలు అనే ప్రవక్తతో చెప్తారు. దానికి దేవుడు సమూయేలుతో, వాళ్ళు నన్ను కాదని వాళ్ళని పరిపాలించడానికి రాజు కావాలని కోరుకుంటున్నారు
అంటున్నారు. కాబట్టి వాళ్ళు తిరస్కరించింది నిన్ను కాదు నన్ను అని చెప్పి ఇజ్రాయేలీలకు మొట్టమొదటి రాజుగా దేవుడు సౌలుని నియమిస్తాడు. కానీ ఆ తర్వాత సౌలు దేవుని మాటికి అవిధేయత చూపించడం వల్ల గొర్రెల కాపరిగా ఉన్న దావీదుని దేవుడు గొప్ప రీతిలో రాజుని చేస్తాడు. కానీ దావీదు నుంచి వచ్చిన తరువాత జనరేషన్స్ వాళ్ళు కూడా దేవుడు చెప్పిన మార్గం నుండి తొలగిపోయి పాపంలో పడిపోతారు. దేవుడు పాప పరిహారం నిమిత్తం, అపరాధాల నిమిత్తం పశువులను బలిగా ఇచ్చి పాప పరిహారార్థ బలిగా, అపరాధ బలిగా అర్పించమని చెప్తాడు. దానితో వాళ్ళు ఒక ఆప్షన్ దొరికింది అనే విధంగా ఒక పక్క పాపాలను చేసేస్తూ మరో పక్క బలులను ఇచ్చేస్తూ ఉండేవారు. ఇది తప్పు అని హెచ్చరించడానికి దేవుడు ప్రవక్తలను పంపిస్తే వాళ్ళని కూడా చంపేసేవారు. ఇలా అబ్రహాము నుంచి వచ్చిన సంతానాన్ని ప్రత్యేకంగా చేయాలని అనుకున్న దేవునికి అబ్రహాము నుంచి వచ్చిన సంతతి వారికి, మనుషులు స్వయంగా తయారు చేసుకుని దేవుళ్ళగా ఆరాధించే ఇతర ప్రజలకి ఏ భేదం కూడా కనిపించలేదు. అందరూ సత్యం నుంచి తొలగిపోయారు. అందుకే ఇప్పుడు కేవలం ఇజ్రాయేలీల కోసం మాత్రమే కాకుండా సర్వ మానవాళి రక్షణ నిమిత్తం దేవుడే స్వయంగా శరీరం దాల్చి తన పరిశుద్ధ రక్తార్పణతో సర్వ మానవాళి ఆత్మలను రక్షించాలనే ఉద్దేశంతో యేసు ప్రభువుగా ఈ భూమి మీదికి వచ్చారు. దేవుడు క్షమిస్తాను అని ఒక మాట చెప్తే సరిపోతుంది కదా అని అనుకోవచ్చు. కానీ పాపం అనేది క్రియారూపంలో ఉంది. హత్య అయినా, వివాహేతర సంబంధమైన, దొంగతనమైన ఏదైనా సరే క్రియల రూపంలోనే జరుగుతుంది. అందుకే పరిహారం కూడా క్రియారూపంలోనే జరగాలి. భూమి మీద నీతిమంతుడు ఒక్కరు కూడా లేరు. నీతిమంతుని పరిశుద్ధుని రక్తంతోనే ఆ పాపానికి ప్రాయశ్చిత్తం కలుగుతుంది. నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా ఉండడం దేవునికి తప్ప మనుషులకు సాధ్యం కాదు. అందుకే దేవుడే స్వయంగా నరరూపిగా కన్యక గర్భాన జన్మించి మన కొరకు ప్రాణత్యాగం చేసి 3వ రోజున సజీవునిగా తిరిగి లేచారు. దానినే ఈస్టర్ పండుగ అని క్రిస్టియన్ సెలబ్రేట్ చేసుకుంటారు. ఆయన శిలువపై రక్తాన్ని చిందించిన రోజుని గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటారు. దానికి కారణం ఆ రక్తార్పణలో రక్షణ దొరికింది కాబట్టే మంచి రోజుగా భావించి గుడ్ ఫ్రైడే అని అంటారు. నరుడిగా ఈ లోకంలోనికి వచ్చిన దేవుడు మరల తన స్థానమైన పరలోకానికి చేరుకునే ముందు 3వ రోజున సజీవునిగా లేచి 40 రోజులలో శిష్యులకి ఇంచుమించు 500 మందికి యేసు ప్రభు కనిపిస్తారు. తను పరలోకానికి ఆరోహణం అయ్యే ముందు శిష్యులను భూమి అంతటా అన్ని దేశాలలో ఉన్న ప్రజలకు పాప క్షమాపణ దొరికింది. దేవుడే స్వయంగా భూమి మీద నరునిగా జన్మించి తన పరిశుద్ధ రక్తంలో మీ అపరాధాలను, పాపాలను తొలగించి అందరికీ రక్షణ కలుగజేశాడు అని సువార్త ప్రకటించమని చెప్తాడు. అందుకే శిష్యుల ద్వారా మొదలైన సువార్త నేడు అనేకుల మంది ద్వారా ఇప్పటికీ ప్రకటించబడుతుంది. అయితే మొదట్లో ఇదంతా నమ్మని పౌలు సువార్త ప్రకటించే వాళ్ళని, యేసు ప్రభుని రక్షకుడిగా నమ్మి అంగీకరించే వాళ్ళని, స్త్రీ పురుషులు అనే భేదం లేకుండా అందరినీ చెరసాలలో వేయించడం, చంపడం లాంటి పనులు చేసేవాడు. చివరికి ఒకరోజు స్వయంగా యేసు ప్రభు దమస్కు మార్గంలో ఆకాశం నుంచి పౌలుతో మాట్లాడతాడు. సౌలా సౌలా నన్నెందుకు హింసిస్తున్నావు అని అడుగుతాడు. దానికి సౌలు నీవు ఎవరు ప్రభువా అని ప్రశ్నిస్తాడు. నేను నీవు హింసిస్తున్న యేసును అని బదులు ఇస్తాడు. ఆ తరువాత 3 రోజుల వరకు అతను అంధుడై భోజన పానీయాలు ముట్టుకోడు. 4వ రోజున దేవుడు అననీయ అనే మనుష్యుడిని పౌలు దగ్గరకు పంపించి కంటి చూపు వచ్చేలాగా చేస్తాడు. ఆ క్షణమే నిజాన్ని గ్రహించిన పౌలు యేసుని దేవుడిగా, రక్షకుడిగా ఒప్పుకొని బాప్తిస్మం తీసుకుంటాడు. బాప్తిస్మం తీసుకోవడానికి ముందు అతని పేరు సౌలు. బాప్తిస్మం తర్వాత పౌలుగా మార్చబడింది. మొదట ఎంతో క్రూరుడిగా, హత్యలు చేసిన వాడిగా బ్రతికిన పౌలు యేసును నమ్మిన తర్వాత సాత్వికుడై ప్రేమతోనే అందరికీ సువార్త చెప్పి
పత్రికలు రాస్తాడు తప్ప మునుపటిలాగా హింస మార్గంలో సువార్త చేయలేదు. చివరికి సువార్త చేస్తున్నందుకే పౌలుని చంపాలని తల నరికినప్పుడు కూడా మౌనంతో అంగీకరించాడే గాని తన ప్రాచీన స్వభావానికి అంటే నరహత్య చేసే స్వభావానికి వెనుతిరగలేదు. పశువులను బలిగా అర్పించడానికి స్వయంగా దేవుడే తన పరిశుద్ధ రక్తాన్ని చిందించడానికి ఉన్న గొప్ప వ్యత్యాసం ఇదే. పశువులను బలిగా అర్పించినప్పుడు మనుషుల్లో ఎటువంటి మార్పు కూడా కలగలేదు. కానీ దేవుడే మన తరపున పాప పరిహారం చేయడం వల్ల, ఆ విషయాన్ని మనం ఒప్పుకోవడం వల్ల పరిశుద్ధాత్మ శక్తి మన మీదకు వస్తుంది. అలా వచ్చిన ప్రతి ఒక్కరూ సౌమ్యంగా, సాత్వికంగా, క్షమాగుణం కలిగి ఉండడంతో పాటు ఎంత హింస పెట్టినా భరించేవారిగా ఉంటారు కానీ ఎదురు దాడి చేయరు. కాబట్టి ఈరోజు ఎన్ని దాడులు చర్చెస్ మీద, క్రిస్టియన్స్ మీద జరుగుతున్నా క్రిస్టియన్స్ తరపున ప్రతి దాడి అనేది జరగడం లేదు. అయితే ఈ లోకంలో పేదవారు, మధ్యతరగతి వారు, అలాగే ధనికులు అనే 3 వర్గాల ప్రజలు ఉన్నారు. క్రిస్టియన్స్లో కూడా వాక్యానికి ప్రభావితులై 30దంతలుగాను, 60దంతలుగాను, 100అంతలుగాను ఫలించేవారు ఉన్నారు అని మార్కు సువార్త 4వ అధ్యాయం 8వ వచనంలో రాయబడింది. వీరిలో 30 వంతులుగా ఫలించేవారే ఎక్కువగా ఉంటారు. కాబట్టి సౌమ్యంగా ఉండడం, క్షమాగుణం కలిగి ఉండే లక్షణాలు దేవుణ్ణి అంగీకరించి చాలా మందికి, నాతో సహా ఉండడం లేదు. దానికి కారణం పేరుకు మాత్రం యేసు ప్రభుని మేము రక్షకుడిగా అంగీకరించిన మా పైన అధికారం మాత్రం దేవునికి మేము ఇవ్వకుండా, దేవునికి లోబడకుండా జీవిస్తున్నాం. అందువల్లే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వాళ్ళ చరిత్ర తెలియాలంటే ఆనాడు పౌలు గారు, ఈనాడు ప్రవీణ్ గారి గురించే తెలుసుకోవాలి. నేను ఆది మానవుడైన ఆదాము నుంచి యేసు ప్రభు వరకు ఇంట్రడక్షన్ మాత్రమే చెప్పాను. దీని పూర్తి వివరాలు తెలియాలంటే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు బైబిల్ చదివి చరిత్ర తెలుసుకోవడం అనేది మంచి విషయం. లేదా యూట్యూబ్లో ఇప్పుడు బైబిల్ స్టోరీస్ మొత్తం అవైలబుల్లో ఉన్నాయి. ఆ స్టోరీస్ చూసినా కానీ సరిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.